వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్ అకాడమీ. తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ 2024 ఏదైతే తెలంగాణ ప్రగతి నివేదిక పేరుతో ప్రచురించబడుతుందో తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ 2024కి సంబంధించిన రిపోర్ట్ని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయిన శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారు తెలంగాణ రాష్ట్ర సచివాలయం నుండి విడుదల చేయడం జరిగింది. అయితే ఈ తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ యొక్క ప్రాముఖ్యత మనకి గత ప్రభుత్వము ప్రస్తుత ప్రభుత్వం నిర్వహించిన కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రతి ఎగ్జామ్లో క్వశ్చన్స్ రావడం జరిగింది. దానిలో పొందుపరిచిన కీ హైలైట్స్, ఫస్ట్ ఒక టాపిక్కి సంబంధించిన కీ హైలైట్స్ ఏమున్నాయి, మొత్తంగా 12 టాపిక్స్ ఇవ్వడం జరిగింది. అందులో 12 టాపిక్స్కి సంబంధించిన వివరాలు ఏంటియో కూలంకషంగా మాట్లాడుకుందాం. దానికి ముందు ప్రతి టాపిక్కి సంబంధించిన కీ హైలైట్స్ ఏమున్నాయి, అవి గత ప్రీవియస్ ఎగ్జామ్స్లో ఏ విధంగా వచ్చినాయి ఆ అంశాలు చూద్దాం. కీ హైలైట్స్ ఏంటి ఉన్నాయి ఇక్కడ అంశాలు ఒకసారి మనం చూస్తే, అడ్మినిస్ట్రేటివ్ అండ్ జియోగ్రఫికల్ ప్రొఫైల్, తెలంగాణ రాష్ట్రం యొక్క భౌగోళిక ప్రాంతము, అదేవిధంగా పరిపాలన విభాగానికి సంబంధించిన అంశాలు. అవి ఏంటివి అని అంటే, జియోగ్రఫికల్ ఏరియా ఆఫ్ తెలంగాణ ఈజ్ 1.12 lakh స్క్వేర్ కిలోమీటర్. తెలంగాణ రాష్ట్రం యొక్క భౌగోళిక ప్రాంతము 1.12 లక్షల చదరపు కిలోమీటర్లు. అదేవిధంగా తెలంగాణలో అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ ఆఫ్ తెలంగాణ కంప్రైజెస్, తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన విభాగాలు ఏ విధంగా ఉన్నాయి అంటే 76 రెవెన్యూ డివిజన్స్ ఉన్నాయి. అదేవిధంగా 621 మండల్స్, 10,909 రెవెన్యూ విలేజెస్, 12,941 గ్రామ పంచాయత్స్, 13 మున్సిపల్ కార్పొరేషన్స్, 129 మున్సిపాలిటీస్ యాజ్ వెల్ యాజ్ లోకల్ గవర్నమెంట్ బాడీస్ ఇంక్లూడింగ్ స్థానిక స్వపరిపాలన సంస్థల్లో భాగంగా 32 జిల్లా పరిషత్తులు ఉన్నాయి. అండ్ 569 ఎంపీపీస్ మండల పరిషత్తులు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మొత్తము మండల పరిషత్తులు ఎంత? 569 మండల పరిషత్తులు ఉంటే 32 జిల్లా పరిషత్తులు ఉన్నాయి. మండలాల వారికి ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 621 మండల్స్ ఉన్నాయి. ఇది కూడా చూసుకోవాలి. నెక్స్ట్ అంశం ఏంటిదంటే, ద స్టేట్ ఈజ్ ఆల్సో రిప్రజెంటేటెడ్ బై, ప్రజాప్రతినిధులు ఎంతమంది, అసెంబ్లీకి ఎంతమంది ప్రజాప్రతినిధులు, ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు? 119 అసెంబ్లీ కాన్స్టిట్యూయెన్సీస్ అండ్ 17 పార్లమెంటరీ కాన్స్టిట్యూయెన్సీస్. ఈ అంశాలు చూసుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో అడ్మినిస్ట్రేటివ్ అండ్ జియోగ్రఫికల్ ప్రొఫైల్ ప్రకారము చూస్తే జియోగ్రఫికల్ ఏరియా భౌగోళిక ప్రాంతము 1.12 లక్షల చదరపు కిలోమీటర్లు, ఇది గుర్తుంచుకోవాలి. అదేవిధంగా పరిపాలన విభాగం ప్రకారం చూస్తే 76 రెవెన్యూ డివిజన్స్, 621 మండల్స్ ఉన్నాయి. అదేవిధంగా 10,909 రెవెన్యూ విలేజెస్, 12,941 గ్రామ పంచాయత్స్, 13 మున్సిపల్ కార్పొరేషన్స్, 129 మున్సిపాలిటీస్, అదేవిధంగా 32 జిల్లా పరిషత్తులు, అదేవిధంగా 569 మండల పరిషత్తులు. ప్రతిదీ క్వశ్చనే అండి. ఎందుకు అంటున్నానంటే, ఇక వీటిపైన గ్రూప్ 4లో క్వశ్చన్ వచ్చింది. టీఎస్పిఎస్సి, అప్పుడు టీఎస్పిఎస్సి, ఇప్పుడు టీజీపీఎస్సి. టీఎస్పిఎస్సి ఆధ్వర్యంలో 2023లో జరిగిన ఎగ్జామ్ గ్రూప్ 4లో డైరెక్ట్ క్వశ్చన్ వచ్చింది. 17 పార్లమెంటరీ కాన్స్టిట్యూయెన్సీస్. తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ ప్రకారము తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పార్లమెంటు నియోజకవర్గాలు ఎన్ని కలవు? 17 కలవు. ఈ క్వశ్చన్ డైరెక్ట్ ఇది వచ్చింది. అంటే మనకి ఏమేమి గుర్తుండాలి ఇప్పుడు? రెవెన్యూ డివిజన్స్ ఎంత, మండల్స్ ఎన్ని ఉన్నాయి, రెవెన్యూ విలేజెస్ ఎన్ని ఉన్నాయి, గ్రామ పంచాయతీలు ఎన్ని ఉన్నాయి, 13 మున్సిపల్ కార్పొరేషన్స్, 129 మున్సిపాలిటీస్, అదేవిధంగా 32 జిల్లా పరిషత్తులు, 569 మండల పరిషత్తులు. వీటిపైన ఒక అవగాహన ఉండాలి. ఇవి తెలుసుకోవాల్సిన అంశాలు, ఇవి ముఖ్యంగా తెలుసుకోవాల్సిన అంశాలు. నెక్స్ట్ ఏంటిది అంటే డెమోగ్రఫీకి సంబంధించిన అంశాలు గ్రూప్ 2లో కానీ, గ్రూప్ 3లో కానీ, గ్రూప్ 4లో కానీ, ఎస్ఏపిసిలో కానీ, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో జాగ్రఫీ పర్పస్లో పాపులేషన్ మనకి జనాభా అనే సిలబస్లో ఉంది. ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో డెమోగ్రఫీలో జనాభా ఉంది. దీనికి సంబంధించిన వివరాలు చాలా వరకు ప్రశ్నల రూపంలో రావడం జరిగింది. గ్రూప్ 2లో చాలా ప్రశ్నలు వచ్చినాయి, గ్రూప్ 3లో చాలా ప్రశ్నలు వచ్చినాయి. ఈ అంశాలను మనం పదే అంటున్నాను అంటే
డెమోగ్రఫీని పదే పదే మనం చదవాలండి. ఇప్పుడు డెమోగ్రఫీ, జనాభా, డెమోగ్రఫీకి సంబంధించిన అంశాలను మనం ఒకసారి చూస్తే కీ డెమోగ్రఫీ ఇండికేటర్స్ ఫర్ తెలంగాణ బేస్డ్ ఆన్ ద 2011 అంటే 2011 జనాభా లెక్కల ప్రకారము తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జనాభా ఎంత? పాపులేషన్ 3.50 crore. 3.50 crore. ఈ అంశం చూసుకుంటే ఈ జనాభాలో భాగంగా మనం హైలైట్స్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాం. మళ్ళీ నేను డెమోగ్రఫీ టాపిక్లో ప్రతి అంశాన్ని కూలంకషంగా వివరణతో కూడిన అంశాన్ని నేను ఇవ్వడం జరుగుతుంది. జస్ట్ మన కీ హైలైట్స్ మాత్రమే మాట్లాడుతున్నాం. తెలంగాణ రాష్ట్రంలో 2011 ప్రకారం ఉన్న జనాభా 3.50 కోట్లు. ఈ అంశంతో పాటు సెక్స్ రేషియో, స్త్రీ పురుష నిష్పత్తి ఎంత? 2011 జనాభా లెక్కల ప్రకారం 988. ఈ అంశాలు చూసుకోవాలి. అదేవిధంగా లిటరసీ రేటు, అక్షరాస్యత శాతం ఎంత? 66.5% అనేది అక్షరాస్యత శాతము. ద పాపులేషన్ విచ్ వాజ్ ఆల్మోస్ట్ ఈవెన్లీ డివైడెడ్ బిట్వీన్ మేల్స్ అండ్ ఫీమేల్స్ ఈజ్ ప్రొజెక్టెడ్ బై గ్రో టు 3.86 crore. 2026 నాటికి పురుషులు మరియు మహిళలు విభజన చేయగా మొత్తంగా జనాభా ఎంతకి నమోదవుతుంది? 2026 నాటికి 3.86 కోట్లు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఏమో 3.50 కోట్లు. 2026 వరకు ఎంతకి నమోదవుతుంది? 3.86 కోట్లు. ఈ అంశం చూసుకోవాలి. మనకు ఆల్రెడీ టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 3 ఎగ్జామ్ 2024 నవంబర్ 17-18లో నిర్వహించిన ఎగ్జామ్ ఉంది కదా, ఆ ఎగ్జామ్లో డైరెక్ట్ క్వశ్చన్ అండి ఇది. 3.50 crore. అదేవిధంగా లిటరసీ రేటు 66.5% ఉంది కదా. లిటరసీ రేటు పైన క్వశ్చన్ ఎట్లా వచ్చిందంటే 1/3 1/4 లేకుంటే 2/3 ఇలాంటి క్వశ్చన్ వచ్చింది లిటరసీ రేట్ పైన. డెమోగ్రఫీలో భాగంగా మొత్తం జనాభా ఎంత, లిటరసీ రేట్ ఎంత, అదేవిధంగా జిల్లాల ప్రకారము తెలంగాణలో ఉన్న జిల్లాల ప్రకారము 4 జిల్లాలు ఇచ్చి ఆ జిల్లాలలో సెక్స్ రేషియో ఏ జిల్లాలో అధికంగా స్త్రీ పురుష నిష్పత్తి ఉంది గుర్తించండి. అది కూడా డెమోగ్రఫీలో బాగా ఇచ్చారు. ఇంకొక అంశం ఏమిచ్చిర్రు? ఏజ్ ప్రకారం 0 నుండి 6 సంవత్సరాలు. ఇప్పుడు ఈ విధంగా ఇచ్చారు. 0 నుండి 6 సంవత్సరాలు కలిగిన పిల్లలు, 6 నుండి 15 సంవత్సరాల మధ్య పిల్లలు, 15 నుండి 29 సంవత్సరాల మధ్య కలిగిన వారు, 30 నుండి 50 సంవత్సరాల మధ్య కలిగిన వారు, 50 నుండి ఏబో. ఈ ఏజ్ల మధ్యలో పాపులేషన్ ఎవరు ఎక్కువగా ఉన్నారు వాటి యొక్క ఆర్డర్ని గుర్తించండి. ఇలాంటి క్వశ్చన్ కూడా వచ్చింది. ఇలాంటి క్వశ్చన్కి ఆన్సర్ ఎక్కడ దొరుకుతుంది అంటే స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్లో మాత్రమే వివరణ ఉంది, ఎక్కడ కూడా లేదు. ఏజ్ ప్రకారం 0 to 15 years మధ్యలో ఎంతమంది, 15 to 30 మధ్య ఎంతమంది అంటే వీటికి సంబంధించిన వివరాలు స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్లోనే ఉన్నాయండి. 2022 స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ ప్రకారం క్వశ్చన్స్ వచ్చినాయి. అప్పుడు ఇదేంటిది 2024 అంటే రాబోయే ఎగ్జామ్స్లో దీన్ని ప్రామాణికంగా తీసుకొని క్వశ్చన్స్ తయారు చేస్తారు. తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా రిలీజ్ చేసిన పత్రం ఇది. ఏంటిది? స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ 2024. ఇవి చూసుకోవాలి. నెక్స్ట్ ఏంటిది? ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక వసతులకు సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగంగా తెలంగాణ ఈజ్ టోటల్ కాంట్రాక్టెడ్ కెపాసిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ వాస్ 19,576 megawatt, which 6,485 megawatt is generated by TG Genco. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఎంత? కాంట్రాక్టెడ్ కెపాసిటీ ఎలక్ట్రిసిటీ అంట. విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఏ విధంగా ఉంది అంటే 19,576 మెగావాట్లు. దీనిలో 6,485 మెగావాట్లు ఎవరు ఉత్పత్తి చేసిరు? జనరేటెడ్ బై టీజీ జెన్కో. టీజీ జెన్కో వారు జనరేట్ చేసిరంట. టీజీ జెన్కో వారు 6,485 మెగావాట్లు ఉత్పత్తి చేయడం జరిగింది. టోటల్ లెంత్ ఆఫ్ ది రోడ్స్ ఇన్ ద స్టేట్ 1.10 lakh kilometer ఇంక్లూడింగ్ నేషనల్ హైవేస్. మనం కీ హైలైట్స్ మాత్రమే మాట్లాడుతున్నాం. మళ్ళీ చెప్తున్నాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో చాలా అంశాలు ఉన్నాయి, కాకపోతే కీ హైలైట్స్లో ముఖ్యాంశాలు ఏమేమి ఉన్నాయి వాటికి సంబంధించిన వివరాలు చూస్తున్నాము. మళ్ళీ మనం డెప్త్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగంగా మళ్ళీ మాట్లాడుకుంటాం. ఇక్కడ నేషనల్ హైవేస్ రోడ్ల గురించి మాట్లాడితే 1.10 lakh kilometers ఉన్నాయి. దేంట్లో? రాష్ట్రంలో కిలోమీటర్ రహదారుల పొడవు. దీనిలో ఏమేమి ఉన్నాయి? ఇంక్లూడింగ్ నేషనల్ హైవేస్ జాతీయ రహదారులు, రోడ్ అండ్ బిల్డింగ్స్ భవనాలు మరియు రోడ్లు రహదారి రోడ్లు,
పంచాయతీరాజ్ అండ్ జిహెచ్ఎంసి డిపార్ట్మెంట్స్కి సంబంధించిన రోడ్లు అన్నీ కలిపితే తెలంగాణ రాష్ట్రంలో ఎంత ఉన్నాయట 1.10 lakh కిలోమీటర్లు ఉన్నాయి. అదేవిధంగా 9.76 lakh వెహికల్స్ రిజిస్టర్డ్ ఇన్ 2023-24 అండ్ దెర్ ఆర్ 5034 షెడ్యూల్డ్ బ్యాంక్స్ యాజ్ ఫస్ట్ క్వార్టర్ 2024. 2023-24 నాటికి 9.76 లక్షల వెహికల్స్ రిజిస్టర్ చేసుకున్నారు. అదేవిధంగా 2024-25 మొదటి క్వార్టర్స్ అంటే మొదటి త్రైమాసికంలో షెడ్యూల్డ్ బ్యాంక్ ఎన్ని ఉన్నాయి అంటే 5034. షెడ్యూల్డ్ బ్యాంకుల యొక్క సంఖ్య ఎంత? 5034 బ్యాంకులు అనేది వర్క్ చేస్తున్నాయి. మొత్తంగా 9.76 lakhs వెహికల్స్ ఏం రిజిస్టర్ అయినాయి. ఎప్పటివరకు 2023-24 వరకు రిజిస్టర్ అయిన వెహికల్స్ సంఖ్య 9.76 లక్షల వెహికల్స్. ఈ అంశాలు చూసుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా ఎకానమీ, ఇది అత్యంత ప్రతిష్టాత్మకమైంది. పదే ప్రశ్నలు అడిగే ఏరియా ఇది కాబట్టి చూసుకోవాలి. ఎకానమీలో భాగంగా తెలంగాణ ఈజ్ జిఎస్డిపి ఎట్ కరెంట్ ప్రైజెస్ వాజ్ 15,01,981 crore యాజ్ పర్ 2023-24 ప్రొవిజనల్ ఎస్టిమేట్స్. సవరించిన అంచనాల ప్రకారము స్టేట్ షేర్ అకౌంటెడ్ ఫర్ 5.1% ఆఫ్ ది జీడిపి ఆఫ్ ఇండియా. ఇది చూసుకోవాలి. టీజీపీఎస్సి వారు నిర్వహించిన గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్లో 2023-24 సంవత్సరానికి గాను తెలంగాణ రాష్ట్ర జిఎస్డిపి యొక్క విలువ కోట్లలో రూపాయలలో ఎంత కలదు అని డైరెక్ట్ క్వశ్చన్ వచ్చింది. ఇక్కడ ఎంత ఉన్నది? తెలంగాణ జిఎస్డిపి ఎట్ కరెంట్ ప్రైజెస్ ఎంత? 15,01,981. 15,01,981 crore రూపీస్ అనేది తెలంగాణ రాష్ట్ర జిఎస్డిపి. దేని ప్రకారము? 2023-24 ప్రొవిజనల్ ఎస్టిమేట్స్, సవరించిన అంచనాల ప్రకారము. అప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటిది? అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారము 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారము తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి విలువ ఎంత? రూపాయలలో అంటే కోట్లలో ఎంత అని అర్థము. ఇక్కడ సవరించిన అంచనాల ప్రకారం ఎంత ఉంది? 15,01,981 crore రూపీస్ తాత్కాలిక ప్రొవిజనల్ ఎస్టిమేట్స్ ప్రకారం చూస్తే. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి విలువ ఇది ఉంది కదా, ఇది మొత్తం ఇండియా యొక్క జీడిపి విలువలో ఎంత శాతము? 5.1%. ఇది గుర్తుంచుకోవాలి, ఇది క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది. ఇండియా జీడిపిలో తెలంగాణ రాష్ట్రం యొక్క వాటా ఎంత? జీడిపిలో 5.1%. ఇది కూడా చూసుకోవాలి. ద గ్రోత్ రేట్ ఆఫ్ తెలంగాణ ఈజ్ జిఎస్డిపి 14.5%. నేను మళ్ళీ దీనిని కూలంకషంగా మాట్లాడతా. ఎకానమీ అనే టాపిక్లో భాగంగా ఈ అంశాలన్నీ వస్తాయి. కరెంట్ ప్రైజెస్ ఏంది, కాన్స్టాంట్ ప్రైజెస్ ఏంది, కరెంట్ ప్రైజెస్ ప్రకారం ఎంత, కాన్స్టాంట్ ప్రైజెస్ ప్రకారం ఎంత, గ్రోత్ రేట్లు కాన్స్టాంట్ ప్రైజెస్ ప్రకారం ఎంత, కరెంట్ ప్రైజెస్ ప్రకారం ఎంత, ఇవన్నీ అంశాలు నేను మళ్ళీ మాట్లాడతా. కీ హైలైట్స్ అనే అంశంలో భాగంగా ఈ అంశాలు చూస్తున్నాం మనం. ఇక్కడ గ్రోత్ రేట్ ఆఫ్ తెలంగాణ ఈ జిఎస్డిపి ఎంత? 14.5% గ్రోత్ రేటు. హైయెస్ట్ ఎమాంగ్ ద నాన్ స్పెషల్ కేటగిరీలో అంటే నాన్ స్పెషల్ కేటగిరీ రాష్ట్రాలలో అధిక వృద్ధి రేటు సాధించిన రాష్ట్రంగా తెలంగాణ నిలవడం జరిగింది. వృద్ధి రేట్ ఎంత? 14.5%. ఈ అంశాలు చూసుకోవాలి. అదేవిధంగా పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇన్ తెలంగాణ వాస్ 3,56,564 రూపీస్. ఎంత పర్ క్యాపిటల్ ఇన్కమ్? 2023-24 ప్రొవిజనల్ ఎస్టిమేట్స్ ప్రకారము తెలంగాణ రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం ఎంత? 3,56,564 రూపాయలు. ఈ అంశాలు మనం చూసుకోవాలి. ఈ తలసరి ఆదాయం ప్రకారము కరెంట్ ప్రైజెస్ ప్రకారం గ్రోత్ రేట్ ఎంత, కాన్స్టెంట్ ప్రైజెస్ ప్రకారం గ్రోత్ రేట్ అంశాలన్నీ మనం చూద్దాము. జస్ట్ కీ హైలైట్స్ మనం చూస్తున్నాం కాబట్టి ప్రతిదీ ఒకటి టచ్ చేసుకుంటూ వెళ్దాం. ఇక్కడ స్కూల్ ఎడ్యుకేషన్లో భాగంగా టోటల్ నంబర్ ఆఫ్ స్కూల్స్ డ్యూరింగ్ 2023-24 ఇన్ తెలంగాణ. టోటల్ నంబర్ ఆఫ్ స్కూల్ తెలంగాణలో ఎంత ఉన్నాయి? 40,975 స్కూల్స్ ఉన్నాయి. దీనిలో 20,539 ప్రైమరీ స్కూలు, 20,539 అనేది ప్రైమరీ స్కూళ్ళు ఉంటే 7,482 అప్పర్ ప్రైమరీ స్కూల్ ఉన్నాయి. 20,539 ఏమో ప్రైమరీ స్కూలు, 7,482 ఏమో అప్పర్ ప్రైమరీ స్కూలు, 11,561 స్కూల్స్ ఏమో హై స్కూల్స్ ఉన్నాయి. 20,539 ఏమో ప్రైమరీ స్కూళ్ళు, 7,482 ఏమో అప్పర్ ప్రైమరీ స్కూళ్ళు, 11,561 ఏమో
హై స్కూల్స్ ఇవి చూసుకో. మొత్తంగా చూస్తే 40,975 స్కూల్ కదా. 1393 ఆర్ హయ్యర్ సెకండరీ స్కూలు, 1393 ఏమో హయ్యర్ సెకండరీ స్కూల్స్. ఈ అంశాలు చూసుకోవాలి. మొత్తం స్కూలు 40,975 అయితే ప్రైమరీ స్కూల్ ఏమో 20,539, అప్పర్ ప్రైమరీ స్కూలు 7,482. అదేవిధంగా 11,561 ఏమో హై స్కూల్స్, 1393 ఏమో హయ్యర్ సెకండరీ స్కూల్స్ ఉన్నాయి. అదేవిధంగా డ్రాప్ అవుట్ రేషియో, ఇది ఇంపార్టెంట్, వీటిపైన క్వశ్చన్ వచ్చింది ప్రీవియస్ ఎగ్జామ్స్లో. డ్రాప్ అవుట్ రేట్ ఏ విధంగా ఉంది 2023-24 ప్రొవిజనల్ ఎస్టిమేట్స్ ప్రకారం చూస్తే ప్రైమరీ గ్రేడ్స్లో ప్రైమరీ స్కూల్స్లో ఏ విధంగా ఉంది 2.23% ఉంది. అప్పర్ ప్రైమరీలో ఏ విధంగా ఉంది 0.34 ఉంది. హై స్కూల్స్లో ఎంత ఉంది 11.95%. డ్రాప్ అవుట్ రేషియో అనేది హై స్కూల్స్లో అధికంగా ఉంది 11.95%. ప్రైమరీ స్కూల్లో 2.23 ఉంది. అప్పర్ ప్రైమరీ స్కూల్లో ఎంత ఉంది 0.34. అంటే హై స్కూల్స్లో డ్రాప్ అవుట్ రేషియో అనేది అత్యధికంగా ఉంది. ఈ అంశాలు చూసుకోవాలి. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో స్థూల నమోదు నిష్పత్తి, స్థూల హాజరు శాతం ఎంత ఉంది 2023-24 ప్రకారం చూస్తే గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ప్రైమరీ ఎంత 110%, అప్పర్ ప్రైమరీ 107%, హై స్కూల్స్లో 95%. స్థూల నమోదు నిష్పత్తి స్థూల హాజరు శాతము అనేది ప్రైమరీ స్కూల్లో 110%, అప్పర్ ప్రైమరీ స్కూల్లో 107%, హై స్కూల్లో 95%గా నమోదైంది. మళ్ళీ స్కూల్ ఎడ్యుకేషన్లో భాగంగా ప్రతి అంశాన్ని మనం చూద్దాము. జస్ట్ కీ హైలైట్స్ కాబట్టి ఇవి చూద్దాం. క్వశ్చన్ ఏ విధంగా పడుతుంది, గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అనేది ప్రైమరీ స్కూల్లో ఎంత ఉంది, అప్పర్ ప్రైమరీ స్కూల్లో ఎంత ఉంది, హై స్కూల్లో ఎంత ఉంది, ఈ అంశాలు చూడాలి. అదేవిధంగా వెదర్ అండ్ క్లైమటాలజీ, వెదర్ అండ్ క్లైమటాలజీ ఎంత, తెలంగాణ స్టేట్ రిసీవ్డ్ 80.4% ఆఫ్ ది యాన్యువల్ నార్మల్ రెయిన్ఫాల్. తెలంగాణ రాష్ట్రంలో సాధారణ వర్షపాతం ఏ విధంగా ఉంది, ఆ సాధారణ వర్షపాతంలో భాగంగా నైరుతి ఋతుపవనాలలో ఎంత వర్షపాతము, ఈశాన్య ఋతుపవనాలలో ఎంత వర్షపాతం నమోదైంది, సాధారణ వర్షపాతం కంటే ఎంత శాతం అధికంగా నమోదైంది, ఈ అంశాలు చూడాలి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సాధారణ వర్షపాతం ఎంత 919.0 మిల్లీమీటర్లు. ఇది సాధారణ వర్షపాతం. ఈ సాధారణ వర్షపాతంలో నైరుతి ఋతుపవనాల ద్వారా ఎంత 80.4% వర్షం అనేది నమోదైతే ఈశాన్య ఋతుపవనాల ద్వారా 12.2% వర్షపాతం నమోదైంది. ఒక సంవత్సరం యొక్క వార్షిక వర్షపాతంలో ఒక సంవత్సరం యొక్క సాధారణ వర్షపాతం 909.0 మిల్లీమీటర్లు అయితే దీనిలో నైరుతి ఋతుపవనాల ద్వారా 80.4% వర్షపాతం నమోదైతే 12.2% ఏమో ఈశాన్య ఋతుపవనాల ద్వారా వర్షపాతం నమోదైంది. అదేవిధంగా 2023-24 యాన్యువల్ రెయిన్ఫాల్ 2023-24 ప్రొవిజనల్ ఎస్టిమేట్స్ ప్రకారం ఎంత 994.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణ వర్షపాతం ఎంత 909.0 మిల్లీమీటర్లు. ఇక్కడ ఎంతకు నమోదైంది 994.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ అంశాలు చూసుకోవాలి. నైరుతి ఋతుపవనాల ద్వారా ఎంత 80.4%, ఈశాన్య ఋతుపవనాల ద్వారా 12.2%. ఈ అంశాలు చూసుకుంటే అయిపోతుంది. నెక్స్ట్ అగ్రికల్చర్. అగ్రికల్చర్ గురించి చూస్తే అగ్రికల్చర్లో భాగంగా తెలంగాణ ఈజ్ అగ్రికల్చర్ అవుట్పుట్ 2023-24 సిగ్నిఫికెంట్ ప్రొడక్షన్ ఆఫ్ సెవరల్ క్రాప్స్. తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన పంటల యొక్క ఉత్పత్తి అనేది గణనీయంగా పెరుగుదల నమోదైంది. అందులో భాగంగా ప్యాడీ వరి ప్రొడక్షన్ వరి ఉత్పత్తి ఏ విధంగా ఉంది, వరి ఉత్పత్తి అనేది ఏ విధంగా ఉంది అనేది చూస్తే 260.88 lakh టన్స్ 260.88 లక్షల టన్నులు అనేది వరి ఉత్పత్తి ఉంటే మిల్లెట్స్ మినుములు మరియు పల్సెస్ పప్పులు కాంట్రిబ్యూటెడ్ ఎంత 30.33 లక్షల టన్నులేమో మినుములు ఉంటే 3.61 లక్షల టన్నులు పప్పులు అనేది ఉంది. ఉత్పత్తి పరంగా చూస్తే ఆహార ధాన్యాల ఉత్పత్తిలో భాగంగా వరి ఏమో 260.88 lakh టన్స్ లక్షల టన్నులు ఉంటే మిల్లెట్స్ అండ్ పల్సెస్ చూస్తే 30.33 లక్షల టన్నులేమో మిల్లెట్స్ ఉంటే 3.61 లక్షల టన్నులు పప్పులు ఉన్నాయి. అదేవిధంగా ద టోటల్ ప్రొడక్షన్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ అమౌంటెడ్ 207.93 lakh టన్స్.
మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తి ఎంత? 207.93 లక్షల టన్నులు అనేది ఆహార ధాన్యాల ఉత్పత్తి జరిగింది. ఎప్పటివరకు? 2023-24 ప్రొవిజనల్ ఎస్టిమేట్స్ ప్రకారము తెలంగాణ రాష్ట్రంలోని ఉత్పత్తి అయిన ఆహార ధాన్యాల ఉత్పత్తి ఎంత? 207.93 లక్షల టన్నులు. వరి అంటే 260.88 లక్షల టన్నులు. వరి వేరు, ఆహార ధాన్యాల ఉత్పత్తి వేరు, ఇవి చూసుకోవాలి. వైల్ మిల్లెట్స్ అండ్ పల్సెస్ కాంట్రిబ్యూటెడ్, ఆల్రెడీ మాట్లాడుకున్నాం, 30.33 లక్షల టన్నులు, 3.61 లక్షల టన్నులు. మళ్ళీ వచ్చింది టోటల్ ప్రొడక్షన్ ఎంత? 207.93 లక్షల టన్నులు అనేది మొత్తంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి. మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తి ఎంత? అదేవిధంగా వరి ఉత్పత్తి ఎంత? మిల్లెట్స్ ఎంత? అదేవిధంగా నెక్స్ట్ ఏముంది? మిల్లెట్స్తో పాటు పల్సెస్ ఎంత? ఇవన్నీ అంశాలు చూసుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో 11,581.60 కోట్ల రూపాయలతోటి ఎవరైతే రుణాలు ఉంటారు కదా, వ్యవసాయ రుణాలు తీసుకున్న వారు ఉంటారో వారికి 16,76,418 మంది రైతులకు లోను రుణమాఫీ అందించడం జరిగింది. ఎంత? 11,581.60 కోట్ల రూపాయలు అందించడం జరిగింది. ఈ అంశాలు కూడా చూసుకోవాలి.